హాయ్ హలో అండి. దేవీ నవరాత్రుల్లో రేపు 6వ రోజండి. 6వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. సో నైవేద్యం వచ్చేసి అల్లం గారెలండి. నేను నైవేద్యాలనేవి ఒకరోజు ముందే పోస్ట్ చేస్తున్నాను. సో మీకేమైనా యూజ్ అవుతే నా ఛానల్ని ఒక్కసారి చూసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందు రోజునైతే ఒక కప్పు కొలత ఏదైనా తీసుకోవచ్చండి, బౌల్ కానీ కప్పు కానీ, మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు కొలతతో పప్పు అనేది ముందు రోజునైతే నానబెట్టేసుకున్నాను. సో ఈ విధంగా నానిపోయిన పప్పు కోసము దీంట్లోకి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇవేనండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. సో ముందుగా ఒక మిక్సీ జార్లోకి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పును వేసుకొని ఫైన్గా మనం మిక్సీ చేసుకోవాలండి. సో ఈ విధంగా 2 సార్లు మిక్సీ చేసేసుకొని వేసుకున్నాను ఒక బౌల్లోకి. దీన్నంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడంత ఉప్పు కూడా వేసేసి దీన్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ గారెలు అనేవి మంచి ప్లఫీగా వస్తాయి. లోపల వరకు కూడా మంచిగా ఎయిర్ అనేది పోయి మంచి ప్లఫీగా వస్తుందండి. దీంట్లో మనం ఎటువంటి మళ్ళీ వంట సోడా ఏమీ వాడుకోని అవసరం కూడా లేదు. సో ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కకు వదిలేయాలండి. సో అలా 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాక చేతిని తడుపుకుంటూ ఇలా పిండిని ఒక వైపు నుంచి తీసుకుంటూ మధ్యలో హోల్ చేసుకోవచ్చు. చేత్తో చేసుకొని రాని వాళ్ళైతే మన జాలిగంటె ఉంటుంది కదా, హోల్స్ ఉండే గరిట, దానిపైన కొంచెం వాటర్ని అప్లై చేసేసి దాని మీద కూడా ఇలా పిండి ముద్దను పెట్టి హోల్ అనేది చేసి డైరెక్ట్ ఆయిల్లో ఇలా టర్న్ చేసి చేసుకున్నా మనకి ఈక్వల్గా వస్తాయి అన్నీ కూడాను. ఈజీగా కూడా అయిపోతుందండి. ఎవరికి వచ్చిన విధంగా అలా చేసుకోవచ్చు. లేదు ఇలా రావు అనుకుంటే మనం డైరెక్ట్గా వీటిని బోండాల్లాగా కూడా వేసి చేసుకోవచ్చు. ఆ రోజు మినపప్పు ఇలా అల్లం, పచ్చిమిర్చి వేసినవి చేసుకోవచ్చండి. వడల్లాగా కానీ చిన్న చిన్నగా పునుగుల్లాగా కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇవేవి రావు చేయడానికి అని అనుకుంటే మనం డైలీ పులిహోర అయినా పెట్టవచ్చు, లేదంటే రవ్వ కేసరి అయినా పెట్టుకోవచ్చండి. నాకు తెలిసినవి నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఎలా తోచితే అలా ఆ విధంగా నైవేద్యాలు అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆయిల్కి సరిపడాన్ని వేసేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా 5 రోజుల నైవేద్యాల వీడియోలు పెట్టాను. అలాగే ముందు రాబోతున్నవి కూడా పెడతానండి. ఒక్కసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి, తెలుస్తుంది. అలాగే నేను చేసే బిజినెస్ గురించి కూడా, శారీ బాక్స్ ఫోల్డింగ్ కానీ మేకప్ గురించి కూడా నేను వీడియోలు అనేవి పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. సో ఈ దేవీ నవరాత్రుల ఇలా నైవేద్యాల వీడియోలు అనేవి మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.